సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని వార్తలు ఆసక్తిని రేపుతూ ఉంటాయి. ఒక్కోసారి కొన్ని వార్తలు ఫేక్ అని అనిపించినా అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య సంబంధాల విషయంలో హాట్ టాపిక్ అవుతూ ఉంటాయి. తాజాగా యంగ్ హీరో హీరోయిన్ మధ్య ఉన్న సంబంధం గురించి సోషల్ మీడియాలో కూడా వస్తుంది. హాట్ ఫేవరెట్ బ్యూటీ అయిన అనుపమ పరమేశ్వరన్, చినై విక్రయ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్కు సంబంధించిన ఫోటోపై తీవ్రంగా చర్చ జరుగుతుంది. వీరిద్దరూ కలిసి ఉన్న ఒక ఫోటోపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫోటో సినిమాలోనిదా లేక రియల్గానే వీరు కలిసిపోయారా అనే విషయంపై చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే, విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్ కలిసి బైసన్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ పోస్టర్స్ ఓరియంటెడ్ మూవీ. ఇందులో ధ్రువ విక్రమ్ కబడ్డీ ప్లేయర్గా కనిపించనున్నాడు. త్రివిక్రమ్ సినిమాలో నటించిన తక్కువ అయినా రియల్గా చాలా విషయాల్లో పాపులర్ అయ్యాడు. ఆయన కాలీవుడ్లో ఆదిత్య వర్మ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. ఈ మూవీ తెలుగులో బ్లాక్ బస్టర్ సాధించిన అర్జున్ రెడ్డి సినిమాకి రీమేక్. ఈ సందర్భంగా ఈ యంగ్ హీరో ఓ పాట కూడా పాడారు. ఆ తరువాత ఓ యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడ్డాడు. అయితే తాజాగా ధ్రువ్ విక్రమ్, అనుపమ ఖేర్తో కలిసి లిప్ లాక్ ఉన్న ఫోటో బయటకు వచ్చింది. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందన్న పుకార్లు షికార్లుగా మారాయి. చాలా మంది వీరిద్దరి మధ్య లవ్ అఫేర్ నడుస్తుందని అంటున్నారు. ఎందుకంటే ఈ ఫోటోలు చూస్తే ప్రైవేట్గా తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే కొందరు మాత్రం సినిమాలోని సీన్లలో భాగమే అని అంటున్నారు. సినిమాలోని సీన్లలో భాగమే అయితే అఫీషియల్గా విడుదల చేస్తారు కదా అని మరికొందరు వాదిస్తున్నారు. ఏది ఏమైనా వీరిద్దరి మధ్య ఉన్న ఫోటో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ పిక్ పై అటు ధ్రువ్ విక్రమ్ లేదా అనుపమ స్పందిస్తే కానీ అసలు విషయం బయటకు రాదు. అయితే అనుపమ గతంలో చాలా సినిమాలలో హాట్ సీన్లలో నటించింది. ఇప్పుడు ఈ సినిమాలో మరింతగా రెచ్చిపోయినట్లు చర్చించుకుంటున్నారు. ఇంకొందరు మాత్రం సినిమా ప్రమోషన్ కోసం ఈ ఫోటోను రిలీజ్ చేశారని అంటున్నారు. అయితే ఈ ఫోటోలో మాత్రం లోకాన్ని మర్చిపోయి లిప్ లాక్లో మునిగిపోయినట్లు కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ ఫోటోను వారే తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇలాంటప్పుడు మూవీకి సంబంధించినది అయితే ఇతరులు తీస్తారు కదా అని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఈ ఫోటోపై క్లారిటీ వచ్చే వరకు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ చర్చ జరుగుతూనే ఉంటుంది.